నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ సర్పంచ్ దేశపోయిన మల్లమ్మ, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీ బడుగుల లింగయ్యపై చేసిన ఆరోపణలను ఆ పార్టీ మండల కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా చిట్యాలలోని మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకరెడ్డి నివాసంలో టీఆర్ఎస్ నేతలు మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. గ్రామ శివార్లో ఉన్న కంపెనీలో నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసి తనకు ఇవ్వాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేశారన్నది అక్షరాల అబద్ధమని, కావాలనే పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా సర్పంచ్ వివరిస్తుందని తెలిపారు. విధుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం చేస్తున్నారని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందిందని, అందుకే సర్పంచ్ను సస్పెండ్ చేశారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ లింగస్వామి, ఎంపీపీ సునీత, ఉమ్మడి జిల్లా యువజన నాయకుడు మెట్టు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. వెలిమినేడు గ్రామంలో జరుగుతున్న ఉప సర్పంచ్ అవిశ్వాసం అనుకోండి, అలాగే సర్పంచ్ సస్పెన్షన్ కానీ ఈ విషయాల్లో ఎన్నో మార్లు పార్టీ విషయాలు ఏమున్నా అంతర్గతంగా చర్చించుకోవాలని పెద్దలు చెప్పడం, మేము చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా పార్టీ విషయంలో కానీ మరియు పెద్దల విషయంలో కానీ పార్టీ గౌరవం కాపాడకుండా సొంత లాభాల కోసం వాళ్ళు అక్కడ ఈ యొక్క పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. అలాగే సంబంధం లేని నాయకులని కూడా బంధనం చేసిన సందర్భంలో ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి లేనిపోంది సొంత లాభాల కోసం వారిని బుడిదల్లి లాభం చేసుకోవాలని చూస్తున్న సర్పంచ్ అయిన మల్లమ్మ గారిని అలాగే వారి కుమారుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయబడుతుంది.